దసరా ఉత్సవాలతో పాటు మరొక పండుగ కూడా బెజవాడ వాసులకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ఈరోజు రాత్రి 10 గంటలకి ప్రీమియర్ షో వేయబోతున్నారు. దీంతో పండగ వాతావరణం బెజవాడతో పాటు ప్రముఖ నగరాల్లో కూడా పండగ వాతావరణం నెలకొంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా పండగ జరుపుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. విజయవాడలో వివిధ థియేటర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ మొత్తం ఇక్కడ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల దగ్గర ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని సహకరించడంతో మరింతగా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్లో చాలా సందడి చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పటికే టికెట్లన్నీ కూడా బుక్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ప్రీమియర్ షోకి కూడా ప్రభుత్వం అనుమతించింది. టికెట్లు పెంచుకోవడానికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి 10 గంటలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వేరు థియేటర్లలో ఈ ప్రీమియర్ షో నిర్వహించడానికి కూడా షో వేయటానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా సమయాన్ని కూడా రాత్రి 1 గంట నుంచి 10 గంటలకు మార్చడం కూడా ఫ్యాన్స్కి చాలా సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. విజయవాడ గాంధీనగర్లో ఉన్నటువంటి వివిధ థియేటర్ల దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని సందడి వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాత్రి ఎప్పుడవుతుందా, 10 గంటలు ఎప్పుడవుతుందా, ప్రీమియర్ షోకి ఎప్పుడు చూద్దామా అనేటటువంటి ఆనందం వాళ్ళలో వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం మీద డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ ఓజీ సినిమా చాలా సంచలనం సృష్టించే వాతావరణం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈరోజు రాత్రి 10 గంటలకి మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం థియేటర్ల దగ్గర పూర్తి స్థాయిలో పండగ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు 10 గంటలకు వేసేటటువంటి ప్రీమియర్ షోకి మొత్తం బెనిఫిట్ షోకి టికెట్ ధరను కూడా ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుకోవడానికి జీఎస్టీతో కలిపి 1000 రూపాయలు పెంచుకోవడానికి అనుమతించింది. అదేవిధంగా ఈరోజు చిత్రం విడుదల రోజు కూడా అంటే 25 తారీఖు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కూడా సింగిల్ స్క్రీన్ పైన 125 రూపాయలు, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు మేరకి పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించిన పరిస్థితి ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సందడి చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి ఏంటి ఎలా ఉండబోతా ఉంది? ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఖుషి ఉండదండి. సెకండ్ హాఫ్ వచ్చే బ్లాక్ బస్టర్ హిట్, ఒరిజినల్గా సూపర్ హిట్ సినిమా. పవన్ కళ్యాణ్ మరొక అన్ని రికార్డులు తుడుచుకుపోయి ఫస్ట్ నెంబర్ 1 కృష్ణా జిల్లాలో రికార్డు కొడుతుంది. మొత్తం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ నటించిన అన్ని చిత్రాల కంటే భిన్నంగా ఉంటుంది అంటున్నారు కదా. అన్ని సినిమాలు ఒక ఎత్తు, ఇప్పుడు ఈ సినిమా ఒక ఎత్తు. ఈ సినిమా ఊహించని కన్నా బ్లాక్ బస్టర్గా ఉంటుందని నా అభిప్రాయం. అంటే ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి ఈ సినిమా? ఇది మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా, అది కావాలి ప్రేక్షకులకి. అదండి. ఏంటి ఎలా ఉంటుంది, ఏం కోరుకుంటున్నారు? ఇది ఒక నిమిషం ఇటు ఏం కోరుకుంటున్నారు, ఏముంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? సినిమా బాగుంటుంది అనుకుంటున్నాం అండి. చాలా రోజుల తర్వాత ఒక అభిమాని సినిమా తీసాడు కాబట్టి సినిమా బాగానే ఉండాలని అందరూ కోరుకుంటాం. మరి ఇది మొత్తం మీద ఫ్యాన్స్ కూడా చాలా భారీ అంచనాలతో ఈ సినిమా మీద ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం థియేటర్ల దగ్గర మొత్తం పెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, చాలా సందడి వాతావరణం. ఒకవైపు అమ్మవారి మహోత్సవాలు జరుగుతూ ఉంటే మరొక వైపు పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించి ఓజీ సినిమా దే కాల్ హిమ్ ఓజీ అనేటటువంటి టైటిల్తో సందడి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఓజీ అనేటటువంటి సందడి చేసేటటువంటి ఫ్యాన్స్కి ఈరోజు పండగ రాబోతోంది. పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సందడి వాతావరణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాకుండా మొత్తం మీద చిరంజీవి ఫ్యాన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా యువతరం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావటం, థియేటర్ల దగ్గర రావటం, వచ్చినటువంటి మొత్తం ఒక ఫ్లెక్సీలు, బ్యానర్లు, అదేవిధంగా కట్అవుట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్మించేసేసి సందడి చేసేటటువంటి పరిస్థితి ఉంది. రాత్రి ఎప్పుడు అవుతుందా, ఈ షోకి ఎప్పుడు వెళ్ళాలా అనేటటువంటి ఉత్సాహం అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి దసరాతో పాటు ఓజీ పండగ కూడా వారికి వచ్చిందని చెప్పొచ్చు. కెమెరామెన్ అజగర్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.